హాయ్ అభిలాష్. హాయ్ బ్రో. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ M9. సో ఏంటి రిలీజ్ టెన్షన్? అదే అనుకోవచ్చు కదా, ఇంకా 2 days ఉంది. బట్ యా కాన్ఫిడెంట్. బట్ యూ గాట్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం కదా. ఎందుకంటే డిసెంబర్ రిలీజ్ అనుకున్నారు బేసిక్గా, 2026 డిసెంబర్, సో 25 డిసెంబర్. సో ఇప్పుడు ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఎందుకని లాస్ట్ మినిట్ టెన్షన్స్? లాస్ట్ మినిట్ కాదండి, ఇక్కడ బేసిక్ అంటే ఇప్పుడు మనం అనుకున్నప్పుడు కొన్ని ఫార్మాట్స్ లేవు. డాల్బీ లేదు. డాల్బీ కొన్ని ఇప్పుడు వీఆర్ రిలీజింగ్ ఇన్ బిగ్గర్ ఫార్మాట్స్ అండ్ ఆ క్వాలిటీ కానీ అంతా చూసుకుంటున్నాం. అండ్ సీజీలో మాకు అప్పుడు పుష్ అయింది కూడా సీజీ వాళ్ళనే పుష్ అయింది. అండ్ వీఆర్ డూయింగ్ 4DX అండ్ ఆల్. ఇక్కడ చెకింగ్కే టైం పడుతుంది, ఆ కోఆర్డినేషన్ దాని టైం పడుతుంది అంతే. ఓకే, అంటే యూఆర్ ప్యాషనేట్ అబౌట్ ద ఫిలిం అండ్ యూఆర్ డూయింగ్ ఫర్ ద డాల్బీ ఫర్ షూర్. బట్ తెలుగు స్టేట్స్లో మనకు ఉన్నది ఒక డాల్బీ స్క్రీన్ ఇప్పుడు. అంటే అదే సమ్వేర్ షుడ్ స్టార్ట్ కదా. అదే అండ్ బెంగళూరులో కూడా ఉంది ఒకటి. అంటే తెలుగు స్టేట్స్ వరకు మనం ఇప్పుడు మన బైకర్ మోస్ట్లీ ఇప్పుడు మనం చూసే తెలుగు స్టేట్స్ ఏపీ తెలంగాణలో ఓన్లీ అల్లు సినిమాస్ ఒక్కటి మాత్రమే డాల్బీ స్క్రీన్ ప్రాపర్గా ఉంది. సో ఫర్ ఓన్లీ ఒక్క సింగిల్ స్క్రీన్ కోసం ఈ ఎఫర్ట్ అంతా వర్త్ అంటారా? వర్తే కదా, దట్ ఈస్ వాట్ అండి సమ్వేర్ షుడ్ స్టార్ట్ అంటున్నా. ఓకే, ఇప్పుడు ఎంతమంది డాల్బీ కోసం వెయిట్ చేస్తున్నారు తెలుసా, ఇక అక్కడే చూడాలని సినిమా. దట్ ఈస్ వాట్ కదా ఎక్సైట్స్ మీ యాజ్ ఎ టెక్నీషియన్ కానీ యాజ్ ఎ డైరెక్టర్గా కానీ. అండ్ ఇఫ్ దిస్ వర్క్స్ అవుట్, చాలా సినిమాలు కూడా చాలా థియేటర్స్ కూడా దే లవ్ సో క్వాలిటీ వస్తుంది అంతా. యా వీ షుడ్ బి హ్యాపీ అని నా ఫీలింగ్. ట్రూ యా యాక్చువల్లీ ఇట్ ఈస్. కాకపోతే మీకు బర్డెన్ కొంచెం బర్డెన్ ఎందుకు, ఇట్స్ మై దట్ ఇస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ కదా. ఇంకా వీఆర్ హ్యాపీ దట్ వి గాట్ దట్ డాల్బీ విజన్ అండ్ ఆల్ టెక్నో. ఇప్పుడు 4DX కానీ అవంతా ఒక ఫిల్మ్ మేకర్గా ఇట్స్ లైక్ టెక్నీషియన్గా నాకు కూడా హ్యాపీ కదా టు షోకేస్ మై వర్క్. యా ట్రూ అండ్ ఆ ఫార్మాట్స్ మీరు అన్నట్టు ఎపిక్, 4DX, PCX ఇవన్నీ కొంచెం చూడడానికి అయితే ఎక్సైటింగ్గా ఉంది. సో వీటన్నిటికీ కూడా ఆ సినిమాని ప్రాపర్గా మాస్టర్ చేయడం అనేది ఎంత టఫ్ జాబ్ మీకు, మీ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్కి? అంటే ఇక్కడ బ్యానర్ ఆల్రెడీ చేస్తున్నారు సాహోకి అంతా. సో ఇట్స్ ఈజీ ఫర్ దెమ్. ఇప్పుడు యూవీ క్రియేషన్ లాంటి బ్యానర్ ఉన్నప్పుడు మనం అది టెన్షన్ తీసుకోకూడదు. మనం కంటెంట్ కరెక్ట్ ఇస్తున్నామా లేదా ప్రొడ్యూసర్స్కి, అది నా టెన్షన్ అంతే. ఒక్కసారి నా సైడ్ నుంచి అవుట్పుట్ వెళ్తే ఇంకా వంశాన్ని దిగేసి క్యూబ్లో ఉంటాడు, ఈ అవుట్పుట్ ఏడు వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్సీస్కి 5.1 పంపిద్దాం అనుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ అవి ఒక సడన్ థియేటర్స్ అట్మాస్ ఉన్నాయి, కానీ వంశాన్ని అట్మాసే పంపు అన్నాడు. బికాస్ లేదు, ఈ సినిమా అనేది దాంట్లోనే చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి వీఆర్ ఫోకసింగ్. దానివల్ల లేట్ అవుతుంది. ఓకే, సో ఇందాక మెన్షన్ చేసినట్టు ఎక్కడ కూడా బ్లాక్ స్క్రీన్స్ లేకుండా ప్రాపర్గా ఫుల్ స్క్రీన్స్ ఉంటాయి అన్నిటికీ, PCX, డాల్బీ అన్నిటి. మీరు ఫుల్ ఫ్రేమ్ ఎక్కడైతే ఫుల్ ఫ్రేమ్ థియేటర్స్ ఉన్నాయి 100% మీకు ఫుల్ ఫ్రేమ్ ప్లే అవుతుంది. అండ్ వేరే ఎవరు సినిమా స్కోప్ ఉంటే ఆ థియేటర్స్ అంతా అది ఫ్లాట్ స్క్రీన్ డాల్బీ, ఫ్లాట్ స్క్రీన్ ఫుల్ ఫ్రేమ్. యా ఓకే, అంటే టెక్నికల్గా మీరు ఎప్పుడు కూడా లైక్, అంటే మీరు ఇన్ ద సెన్స్ లైక్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు కూడా ద హైయెస్ట్ పాసిబుల్ క్వాలిటీలోనే తీస్తారు సినిమా అనేది ఎప్పుడు కూడా. బట్ మ్యాక్సిమం సినిమాలకు వచ్చేటప్పటికి అంటే ఈవెన్ ఫర్ దురంధర్ 2 ఐ హెర్డ్ దట్ చాలా థియేటర్స్కి 2K క్వాలిటీ ఫిల్మ్ మాత్రమే ఇవ్వగలిగారు అని చెప్పేసి. సో ఎందుకు అలాగా 2K క్వాలిటీ ఎందుకు, వై నాట్ 4K? అంటే ఐ కెనాట్ కమెంట్ ఆన్ అదర్ ఫిల్మ్స్ ప్రాసెస్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ టైం అండి, ఆ టైం. సో వీ హ్యావ్ ఎ ప్రాపర్ టైం. ఇప్పుడు మాకు ఆ టైం మీరు అడిగారు ఎందుకు డీల్ అని, ఎందుకే అంటున్నా. మీరు చూస్తే ప్రతి దగ్గర మీకు విల్ బీ క్వాలిటీ ప్లేయింగ్. ఇప్పుడు PCXలో సపరేట్ అవుట్స్ వెళ్తుంది, సపరేట్ EXRs వెళ్తాయి. సో ఆ ప్రాసెస్సే మాకు టైం పడుతుంది. ఓకే అండ్ 4DX గురించి చెప్పండి. లైక్ వాట్ ఆర్ ఆల్ ద ఎక్స్ట్రా ఎలిమెంట్స్ దట్ విల్ బి యాడెడ్ ఫర్ ద 4DX ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు సపరేట్గా షూటింగ్ దానికి సౌండింగ్ డిఫరెంట్ ఉండదు, బట్ కోడింగ్ సపరేట్గా ఉంటుంది. సో కొరియా నుంచి ఒక కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఈ సినిమా 4DX, బట్ వీ గేవ్ ప్రాపర్ నోట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఈ సౌండ్ ఇలా 4DX ఎలిమెంట్ ఉంటే బాగుంటుంది, ఇఫ్ యూ హ్యావ్ ఎ థండర్ దెన్ లైట్నింగ్ వస్తుంది. సో అలా వీ మేడ్ దట్ నోట్స్. సిన్స్ వీఆర్ డూయింగ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దే ఆర్ లైక్ ప్రాపర్లీ ఇంటూ ఇట్. ఒక ఇండియన్ మార్కెట్కి వద్దాం అని దే ఆర్ వర్కింగ్ మోర్. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా నోట్స్ వస్తుంది మనకి, ఇక్కడ ఉంటే బాగుంటుంది. డిస్కషన్ చాలా ఫ్రంట్ అండ్ బ్యాక్ జరుగుతుంది లాస్ట్ 1 week నుండి. ఓకే, నేను 4DXలో వీ యాక్చువల్లీ కెన్ ఫీల్ ద స్పీడ్ కాబట్టి, సో ఈవెన్ మూమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయా? లైక్ మూమెంట్స్ ఉంటాయి. ఎస్ బట్ యా దట్స్ వాట్, అందరి కొత్త. ఇప్పుడు నాకు కూడా కొత్తనే. డెఫినెట్గా ఆ టీనేజ్ ఆడియన్స్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఐ మే నాట్ నో ఒక 40+ కానీ 45, ఐ డోంట్ నో హౌ దే ఫీల్, బట్ ఆ 15 years to ఆ 21 years వాళ్ళకు ఇట్ విల్ బీ టూ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్ 4DXలో. ఓకే కూల్. సో ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి.
బైకర్ అనే సినిమా మీరు అన్నట్లు అంటే బీన్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ సిన్స్ మెనీ మంత్స్ చెప్పాలంటే, ఎందుకంటే లాస్ట్ నవంబర్ టైంలో టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా యూ గైస్ ఆర్ ప్రమోటింగ్ ద ఫిలిం. మోస్ట్లీ ఈ బైకింగ్ కమ్యూనిటీ దాంట్లో త్రూ చేస్తున్నారు. అయితే ఈ బైక్ కమ్యూనిటీ వాళ్ళు ఎంతవరకు ఆడియన్స్గా టర్న్అవుట్ అవుతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది దానికి. అట్ ద సేమ్ టైం ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్ ఫీల్ అవ్వాలంటే అది ఖచ్చితంగా కంప్లీట్గా దాని గురించి తెలిసి ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఇక రేసింగ్ ఎంతమంది తెలుసు, F1 ఎంతమంది చూడలేదు థియేటర్కల్. సో ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడు కూడా ఒక జబ్లింగ్ ఉంటుంది దానికి. సో బైకర్ అనే సినిమా ఎంత ఎమోషనల్గా ఉన్నప్పటికీ కూడా, అంటే ఎంత ఎమోషన్ ఉండి ఫాదర్స్ అని ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ద స్పోర్ట్ షుడ్ ప్లే ద కీ రోల్ ఇన్ ద ఫిలిం. సో ఆ విషయంలో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వైజ్ టెక్నికల్గా కానీ స్టోరీ వైజ్గా కానీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, అండ్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు గెట్? డెఫినెట్గా సినిమాటిక్ దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. బైక్స్ అందరు అనుకుంటున్నారు బైక్ ఇస్ అన్ ఎమోషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. ఐఎమ్ నాట్ టెలింగ్ ఏ న్యూ స్పోర్ట్. ఓకే, మీకు బైక్ నడపడం వచ్చు, నాకు నడపడం వచ్చు. వీ నో దట్ ద సౌండింగ్ ఆఫ్ ద బైక్. నాకు అది ఈజీ బికాజ్ ప్రతి ఏజ్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీనేజర్స్ ఉంటే దిల్ ఫీల్ ఓకే నా గర్ల్ ఫ్రెండ్తో రైడ్ వెళ్దాంరా అనుకుంటారు. సేమ్ వే పెళ్ళయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ. సో దిస్ ఆల్రెడీ ఒక బైక్ అనేది ఒక ఎమోషన్ ఉంది. నాకు చాలా ప్లస్ అవుతుంది ఈ సినిమాకి డెఫినెట్గా. ఇక్కడ మోస్ట్ మీరు ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒక 20-30 బైక్స్ వెళ్తున్నప్పుడు ఒక రేస్ సీక్వెన్స్లో మీరు ఆ సౌండ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ట్రైలర్లో కూడా అరే షార్ట్స్ భలే ఉన్నాయి అన్నారు. ఇట్స్ జస్ట్ శాంపుల్. మీరు అక్కక్కడ వస్తున్నాయి అలా ఒక 10-15 మినిట్స్ ఉంటే మీకు ఎలా ఉంటుంది ఆ సీక్వెన్స్. సో మీ ట్రైలర్లో కూడా మన డ్రామా కూడా చెప్పాను నేను. సో అపార్ట్ ఫ్రమ్ ద రేస్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డ్రామా, ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఫాదర్ అండ్ సన్ డ్రామా అండ్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో ఉంది. ఓకే ఓకే, అంటే ఇది ఎంతవరకు వాళ్ళని ఒక ఎక్సలరేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతుంది? అంటే ఏ రకంగా అంటున్నారు? అంటే స్పోర్ట్ షుడ్ బి ఎక్సలరేటింగ్ ఫర్ షూర్, ఎందుకంటే ఒక అడ్రినలిన్ రష్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ డట్ బైకింగ్ అనే కాన్సెప్ట్ కానీ ఇదంతా కూడా మోస్ట్లీ అంత కొత్త జనాలకి. సో మీరు అనే బైక్ అనేది నోనే కాకపోతే ఆ స్పోర్ట్ లేదంటే డట్ బైక్ అనేది చాలా మందికి నిజంగానే ఐడియా ఉండకపోవచ్చు. అవును, తెలియదు. సో వాళ్ళకి ఆ రిలేటబిలిటీ తీసుకురావడానికి మీరు తీసుకుంటున్న కేర్ ఏంటి సినిమా వైజ్? అంటే ఇప్పుడు మీరు రేస్ చేస్తున్నప్పుడు మీకు ఆబ్వియస్లీ మీకు రూల్స్ తెలిసి ఉండదు. నేను చాలా క్లారిటీగా అర్థమైనట్టు రూల్స్ చెప్తా. సో ఏంటి ఈ స్పోర్ట్ అంటే ఏంటి, మీరు ఫస్ట్ రేస్ ఇప్పుడు ఫిలింలో చూస్తారు ఒక 13th మినిట్లో వస్తుంది మనకు రేస్. యూ విల్ నో ఫర్ ఎ మ్యాటర్ ఈ రేస్లో ఎలా ఏంటి రూల్స్ ఏంటి, ఎన్ని ల్యాప్స్ ఉన్నాయి. దెన్ రాజశేఖర్ గారితో కోచ్గా ప్లే చేస్తున్నారు. సో ఇన్ బిట్వీన్గా నేను చెప్పే సీన్స్లో మీకు అర్థమైపోతుంది స్పోర్ట్. ఇప్పుడు రగ్బీ ఉంది సైలో, నాకు అర్థమైంది స్పోర్ట్. నేను నిజంగా అప్పుడు రగ్బీ చూడలేదు అసలు. బట్ యు నో ఫర్ ఎ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ది డే వీ కనెక్ట్ టు ఎన్ క్యారెక్టర్ అండి. హీరో గెలవాలి అని అనుకుంటాం, బట్ ఆ ప్రాసెస్ మనం ఎంత నీట్గా చెప్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత కన్విన్సింగ్గా చెప్పగలుగుతాం మనం. ఇప్పుడు F1 ఉంది, నేను ఫస్ట్ నాకు అర్థం కాలేదు, బట్ స్లోగా వీ గాట్ కన్విన్స్డ్. బికాజ్ హౌ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద టర్మ్స్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎమోషన్. వీ నో వాట్ ఈస్ గోయింగ్ త్రూ. సో అలా దీంట్లో కూడా డెఫినెట్గా ఓకే మీకు అర్థమవుతుంది స్పోర్ట్ అయితే 100%. అంటే F1 కొంచెం హెల్ప్ అయింది యాపిల్ టీవీ ప్రొడక్షన్ వల్ల కూడా అని అనిపించింది. ఎందుకంటే ఆ ట్రైలర్ అవన్నీ రిలీజ్ అయినప్పుడు ఇఫ్ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ద యాపిల్ ఫోన్, ఆ హ్యాప్టిక్స్ అనేవి యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ ఇట్. మొబైల్లో స్పెసిఫిక్గా ఐఫోన్లో చూస్తే కనుక ఏదైతే ఆ జర్క్స్ ఉన్నాయో లేదంటే ఆ బ్రేక్స్ ఉన్నాయో ఫోన్ యాక్చువల్గా వైబ్రేట్ అవుతుంది అనమాట. సో కొంచెం ఆ జనాల్లో బాగా వెళ్ళింది అది. ఓకే, సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ గోయింగ్ టు ఫీల్ ఇట్ ఇన్ ద థియేటర్స్ యాజ్ వెల్ అనే కైండ్ ఆఫ్ ఇది వెళ్ళింది. సో దీనికి బైకర్కి ఏంటంటే దో యూ ఆర్గనైజ్ సమ్ బైక్ ర్యాలీస్ ఇవన్నీ ఇప్పుడు రీసెంట్గా గండిపేటగా కూడా చేశారు అండ్ వైజాగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఒక కామన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్కి ఎంతవరకు రీచ్ అవ్వగలిగారు అనుకుంటున్నారు? అంటే అది మీరు చెప్పాలి రీచ్ అయిందా లేదని. బికాజ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా డెఫినెట్గా ట్రైలర్ చాలా బాగా రీచ్ అయింది అంట. అందుకే మీరు చూస్తే మేము యూట్యూబ్లో ఫస్ట్ రిలీజ్ చేయాలి ట్రైలర్. మేము థియేటర్లో రిలీజ్ చేసాం. ఒక 2-3 days టీజర్ కూడా అదే ఫాలో అయ్యాం. ఫస్ట్ మనం ట్రైలర్లో మనం బాహుబలి 2కి అటాచ్ చేసాం, తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేసాం. ఇది కూడా వీ అటాచ్ దురంధర్ అండ్ ఉస్తాద్, సో దట్ దే విల్ నో ద ఎక్స్పీరియన్స్. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే యాజ్ యూ సెడ్ ఎస్ దే మైట్ నాట్ ఫీల్ దట్ మచ్ ఎక్సైటెడ్. సిన్స్ నాకు లక్కీగా దురంధర్ టు ఉస్తాద్ సినిమా ఉండడం వల్ల ఇట్ రీచ్ సో మెనీ ఆడియన్స్. ఓకే ఇది థియేటర్లోనే చూడాలి అని ఫిక్స్ అయిపోయారు. మేబీ ఇట్ కుడ్ హావ్ బీన్ డిఫికల్ట్ ఫర్ మీ ఇఫ్ ఇలాంటి 2 పెద్ద సినిమాలు లేకుంటే స్లాట్లో నాకు కొంచెం డిఫికల్ట్ అయ్యేది. మీరు చెప్పినట్టు డెఫినెట్గా మొబైల్లో చూసి ఎందుకు వెళ్ళాలి అనే దానికి మాకు ఒక డిఫరెంట్ ప్లాన్ ఉండొచ్చు. లేకపోతే మాకు వి నో దట్ దురంధర్ ఈస్ కమింగ్, వి నో దట్ ఉస్తాద్ ఈస్ కమింగ్. సో అలాగే మేము మార్కెటింగ్ ప్లాన్ చేసుకున్నాం. ఓకే ఓకే, సో ఈ సినిమా సౌండింగ్ గురించి చెప్పండి. సో లాట్స్ ఆఫ్ సింగ్ సౌండ్ ఈజ్ ఆల్సో నీడెడ్ ఫర్ దిస్ ఫిలిం కదా?
ఎస్పెషల్ ఫర్ ద అంటే సరౌండింగ్స్ లేదు సరౌండింగ్స్ బైక్ సౌండ్స్ లేదు మేము రికార్డ్ చేస్తామండి సింగ్ సౌండ్ యూజ్ చేయలేదు. ఓకే వీ హ్యాడ్ ఎ బేసిక్ రికార్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూట్లో వస్తున్నప్పుడు ఒక బేసిక్ సౌండింగ్ రికార్డ్ చేస్తాం. ఇప్పుడు ఎడిట్ అయిపోయాక సపరేట్గా మళ్ళీ దీనికి సింగ్ సినిమాస్ చేస్తారు, సచిన్ అండ్ హరి చేశారు. వాళ్ళు సపరేట్గా మళ్ళీ దే వెంట్ మేము ఎక్కడైతే షూట్ చేసామో ఆ స్పేస్కి వెళ్ళి మళ్ళీ అదే బైక్స్ని తీసుకొని మనకు ఎడిట్లో ఏదైతే షార్ట్స్ వాడామో దాని ప్రకారంగా మళ్ళీ డిజైన్ చేస్తాం. సో అలా వీ రీవర్క్డ్ ఎవ్రీథింగ్. ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే వీ కెనాట్ డూ సింగ్ డైరెక్ట్ బికాస్ లాట్ ఆఫ్ మైక్ సౌండ్స్ విల్ కమ్. ఇప్పుడు టు కోఆర్డినేట్లో ఇప్పుడు అంతమంది కోఆర్డినేట్ 8 కెమెరాస్ ఉన్నాయి అండ్ దెర్ ఆర్ హండ్రెడ్స్ పీపుల్ వర్కింగ్, వీ కెనాట్ డూ ఏ సింగ్ సౌండ్. లేదు ఆ ట్రాక్స్ వరకు ఖచ్చితంగా అది కావాల్సి ఉంటుంది కదా. లేదండి సపరేట్ తీసుకున్నాము, బట్ బేస్ లా తీసుకున్నాం ఎడిట్ రెఫరెన్స్కి. సపరేట్గా మళ్ళీ వెళ్ళి వీళ్ళు దానికి రికార్డ్ చేసుకుని వచ్చారు. నేను ఏం చేస్తాడు అని అంటే ఇప్పుడు షూట్ తర్వాత మార్నింగ్స్ ఒక ½ అన్ అవర్ వాళ్ళకి ఇచ్చేటోని నాకు ఇలా రికార్డ్ చేయండి అని. బట్ ఇక్కడ ఏంటి ఎడిట్ తర్వాత డెఫినెట్గా షార్ట్స్ డిపెండ్స్ ఆన్ ద షార్ట్. ఇప్పుడు మనకు మిక్సింగ్లో ప్యాన్స్ చేయాలన్నా వీ షుడ్ హ్యావ్ ఎ లేయర్స్. ఒక బైకింగ్ లేయర్స్ ఉంటే బాగుంటుంది. సో డెఫినెట్ మళ్ళీ వెళ్ళి దే ఎంటు ఇండోనేషియా ఎక్కడైతే షూట్ చేసేవాడు వెళ్ళి మళ్ళీ రికార్డ్ చేసుకొని వచ్చారు ఈచ్ బైక్. ఓకే సో యా ఓకే. అంటే ఈ మామూలుగా ఈ సైలెన్సర్ సౌండ్స్ మనకి ఇవి ఇవన్నీ కూడా ఎంత 99cc సారీ 120cc 110cc బైక్స్ కైండ్ ఆఫ్ ఉంటాయి కదా మోస్ట్లీ. ఇది రీమోడల్ ఉంటుంది. ఎస్ డౌట్ బైక్స్ 100cc ఉంటుంది. ఇప్పుడు మేము షూట్ చేసింది ఎర్లీ 90sలో మన ఎరా స్టోరీస్లో వి షాట్ ఇన్ టూ స్ట్రోక్ బైక్స్. టూ స్ట్రోక్ బైక్స్ అండ్ ఇంకో స్టోరీ వచ్చేసి ఎర్లీ 2000sలో ఉంటుంది. వి షాట్ ఇన్ 4 స్ట్రోక్ బైక్స్. ఓకే మీకు ఆ డిఫరెన్సియేషన్ అందుకే నేను ఆ 2 టైమ్ లైన్స్ పెట్టుకున్నా. మీకు ఈచ్ రేస్ కొత్తగా ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్ కానీ మేము ఆ టైం లైన్లో ఓకే 2 స్ట్రోక్ బైక్స్ కూడా డిఫరెన్స్ ఇచ్చాం. సౌండింగ్ కానీ ఇప్పుడు మీకు 2 స్ట్రోక్స్ బైక్స్ అనేది ద టేక్ ఆఫ్ ఎన్ బైక్ విల్ బి లెస్. ఓకే సో మీకు ఒక విజువల్ చూసినప్పుడు ఒక సౌండింగ్ ఉంటుంది. నా 4 స్ట్రోక్ బైక్స్ విల్ గో లాట్ మోర్ హైయర్ బికాస్ ఆఫ్ ద సీసీ పికప్. సో అక్కడ సౌండింగ్ మీకు ఇంకో రకంగా ఉంటుంది. సో యా అండ్ అంటే ఆ సౌండ్ని అథెంటిక్ సౌండ్గానే యూస్ చేయగలిగారా మాక్సిమం, లేదంటే ఈ సినిమాటిక్ ఫీల్ కోసం? లేదు బేస్ ఉండదు. అంటే ఇప్పుడు రివర్బ్ సౌండ్ యాడ్ చేస్తాం డెఫినెట్గా టు ఫీల్ ఇన్ ద థియేటర్స్. బట్ మీరు ట్రైలర్ మీరు చూస్తే సౌండ్స్ చాలా యూనిక్ ఉంటుంది. మీరు ఆ రియల్ బైక్ సౌండ్సే యూజ్ చేస్తుంది. బట్ డెఫినెట్గా సినిమాటిక్ కోసం మన రివర్బ్స్ ఇవన్నీ ప్యానింగ్స్ అవన్నీ విల్ యాడ్ ఇట్ ఫర్ షూర్. లేదంటే ఆ ఫీల్ రాదు, ఫ్లాట్గా ఉంటుంది కదా. అందుకే కదా మిక్సింగ్ ఈ సినిమాకి, అందుకే మిక్సింగ్ ఇస్ ఎ కీ రోల్ అంటారు. బికాజ్ మీకు బైక్ సౌండ్ ఎంత వినపడాలి, మ్యూజిక్ రావాలి అండ్ నా డైలాగ్స్ వినపడాలి. సో ఇట్స్ అ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. సో దట్ ఈస్ వై ఇప్పుడు కనన్ సార్ అని మిక్సింగ్ అన్నపూర్ణ నాకు అలాంటి టెక్నీషియన్ ఉన్నా. బికాజ్ నా ప్రీవియస్ వెబ్ సిరీస్ కూడా కనన్ సార్ చేశారు, లూజర్ కూడా. సో ఐ నో టెక్నీషియన్ లైక్ హౌ హీ డస్ మిక్సింగ్ అని. ఈ ఫిల్మ్కి అయితే డెఫినెట్లీ సౌండ్ మిక్స్ ఈజ్ అ కీ పార్ట్. థియేటర్ అదర్వైజ్ ఒక 10 minutes బైక్స్ మీకు హెడేక్ వస్తుంది ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ లెవెల్స్. సో యా అది చాలా కేర్ చేసుకున్నాం మిక్సింగ్లో. ఓకే. ఎందుకు ఈ అన్నౌన్ స్పోర్ట్స్ తీసుకోవడానికి రీజన్ అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే లూజర్లో కూడా ఈ షూటింగ్ తీసుకున్నారు. మీరు అంటే ఆ లూజర్ వెబ్ సిరీస్లో షూటింగ్ అనేది చూపించదు. ఇట్స్ అ మోస్ట్ పాసిబుల్ అన్నౌన్ స్పోర్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద సినిమా ఆడియన్స్. ఏదో అప్పుడప్పుడు ఓకే ఫలానా 40-year-old పర్సన్ ఇట్లా సింగిల్ హ్యాండ్తో షూట్ చేసాడు అలాంటివి తప్ప జనాలకు తెలియదు కూడా షూటింగ్. ఓకే అంటే యాజ్ అ స్పోర్ట్ దే నో ఇట్ బట్ దే డోంట్ నీడ్ ద ప్రాసెస్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ ఈ డర్ట్ బైకింగ్ కూడా ఎందుకంటే వై ఇట్ ఈస్ టు అంటే అది చూస్ చేసుకుంటారా స్పెసిఫిక్గా, లేదా ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్? అంటే ఇప్పుడు నాకు కూడా కొత్తగా రైటింగ్లో క్రికెట్ అన్నప్పుడు నౌ పీపుల్ ఎవ్రీవన్ నోస్ బికాస్ ఆఫ్ ఐపీఎల్ ఇవంతా. సో ఎవ్రీవన్ నోస్ ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు నాకు ఒక రీసెర్చ్ కావాలి, వాట్ ఈస్ ఎ న్యూ థింగ్ దట్ ఐ కెన్ డూ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అనిపించినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే లూజర్లో ఎయిర్ రైఫిల్ వాజ్ సంథింగ్ న్యూ ఫర్ మీ. అండ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ మిడిల్ క్లాస్ పీపుల్ స్ట్రగుల్ ఉంటుంది దాంట్లో. అండ్ ఇప్పుడు రేసింగ్ కూడా చూస్తే మోర్ ఆఫ్ ఇట్ అరే అందరూ అవ్వలేరు, అందరూ చేయలేరు దేని. సో దే ఇస్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ టు ఇట్. ఇప్పుడు ఐఎమ్ నాట్ డూయింగ్ ఎన్ హీరోయిక్ ఫిలిం, అది వర్కౌట్ అవ్వదు ఈ స్పోర్ట్. సో డెఫినెట్గా నేను ఒక డ్రామా చెప్పాలనుకుంటున్నా, ఒక ఫ్యామిలీ డ్రామా చెప్పాలనుకుంటున్నా కాబట్టి ఐ ఫెల్ట్ దిస్ స్పోర్ట్ హ్యాస్ దట్ దిస్ థింగ్. అండ్ నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు కపిల్ దేవ్కి ఉన్న గుర్తింపు శ్యామ్ కుటారి కూడా రావాలి అదర్ స్పోర్ట్స్ అనేది నా ఐడియా. ఇప్పుడు క్యారెక్టర్ గారు రాజశేఖర్ క్యారెక్టర్ గారిది మోటివ్ కూడా అదే ఉంటుంది. సో అలా టు టెల్ క్యారెక్టర్స్ డెప్త్ కానీ. అండ్ ఇప్పుడు మీరు థియేటర్స్కి వచ్చినప్పుడు యూ విల్ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది మీకు. ఇప్పుడు రగ్బీ అప్పుడు కానీ అమ్మాయి తమిళ అమ్మాయి బాక్సింగ్ అప్పుడు వి ఫెల్ట్ న్యూ, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బాక్సింగ్ అట్లీస్ట్ ఓకే కొంచెం ఐడియా ఉంటుంది జనాలకి. అది ఇప్పుడు యూఆర్ టాకింగ్ నౌ
బట్ బ్యాక్ దెన్ ఆ ఫ్యామిలీస్ వెళ్ళి చూశారు కదా, సటన్ ఆడియన్స్ ఓకే. ఇప్పుడు అమ్మ నాన్న తమిళమ్మాయి అనేది చాలామంది ఫ్యామిలీస్ వెళ్ళి చూశారు. ఇప్పుడు చక్దే కానీ అంతా ఓకే. మీరు హాకీ, నాకు చక్దే వచ్చినప్పుడు ఐ నాట్ అవేర్ ఆఫ్ హాకీ కదా. సో అలా సో ఇట్స్ డ్రామా సారీ యా. ఓకే కూల్. ఓకే. అండ్ మీ సినిమాలో ఇప్పుడు కూడా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్స్ ఉంటాయి. లూజర్లో ఐ లవ్ కల్పికాస్ క్యారెక్టర్. సూపర్, యా థ్యాంక్స్ బ్రో, నోటీస్ చేసిన. ఎందుకంటే కైండ్ ఆఫ్ ద జర్నీ షీ గోస్ త్రూ అసలు ఆ సిరీస్లో, ఈవెన్ 2 సీజన్స్లో కూడా. ఫస్ట్ సీజన్లో ద వే యూ షో ద బ్రుటాలిటీ ఆఫ్ ఆ మ్యారేజ్, ఫోర్స్డ్ మ్యారేజ్ అనేది కానీ, లేదంటే ఆ మార్షియల్ రేప్ అనేది కానీ, ఇవన్నీ కూడా చూపించినప్పుడు అరే ఇంత అంటే దట్ టు ఇట్ ఈస్ రిలీజియన్ రిలేటెడ్ యాజ్ వెల్. సో ఏమాత్రం కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు అయినా సరే ఓకే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావా అని చెప్పేసి ఒక రిలీజియన్ మొత్తం దాని మీద హేట్రెడ్ చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ బ్యాలెన్స్ ఎలా తీసుకోగలిగారు అక్కడ? ఈ మార్షల్ రేప్ చూపిస్తూనే అట్ ద సేమ్ టైం ఆ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ దాన్ని రిగ్రెట్ అవ్వకుండా. అంటే ఇప్పుడు మనకు ఆ థాట్ ఎప్పుడు లేదు కదా, ఒక తక్కువ నీకు ఉండకపోవచ్చు, బట్ చూసిన వాళ్ళు చాలా పర్స్పెక్టివ్స్ తీసుకుంటారు ఇప్పుడు కూడా. మేబీ నేను అంత ఆలోచించాలండి, నిజంగా చెప్తున్నా. అంటే ఇంత ఆలోచించాలి నేను. ఐ వాంట్ టెల్ ఓకే స్పోర్ట్స్ ఇండియాలో అందరికీ ఒకటే. ఇప్పుడు మీకు అక్కడ చూస్తే దర్శి, విల్సన్ అండ్ రూబీ, సో 3 డిఫరెంట్ పీపుల్. ట్రూ. సో ఇద్దరు లూజర్స్ ఒకరిని గెలిపించారు. సో దట్స్ ద థీమ్ ఫర్ దట్ దిస్ థింగ్. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంతే. అండ్ ఐ కెప్ట్ ఓకే మనం ఏమైనా హర్ట్ చేయకూడదు అనే ఫీలింగ్లో రాసాము. మోస్ట్ ఆఫ్ ఇట్ డే కనెక్టెడ్ డ్రామా, అందరికీ ఒక కనెక్ట్ అయింది. సో నేను నిజంగా మీరు అడిగే క్వశ్చన్ అంత ఆలోచించుకొని రాయలే అప్పుడు ఇంత పెద్దగా చూస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు అంటే ప్రతి ఒక్క పాసిబిలిటీని ఎక్స్ప్లోర్ చేయడం అనేది కామన్ అయిపోయింది. అంటే అప్పుడు అంత లేదనుకుంటా, ఇంత ట్విట్టర్ కూడా లేదు నాకు తెలిసి. ఇన్స్టా 2019 ఆ టైంలో దే వాజ్ నాట్ సో మచ్. అంటే ఏదన్నా చేయాలన్నా అంటే వీ యూస్ టు ఫ్రీలీ రైట్. ఆన్లైన్ హేటెడ్ అంత ఉండేది కాదు. అంటే ఆన్లైన్ హేటెడ్ చెప్పని నేను బేసిక్గా ఆన్లైన్లో లేను కాబట్టి జనరల్గా నేను ట్విట్టర్లో ఎక్కడ ఉండను, ఇన్స్టాలో కూడా నేను ఐల్ బీ మై సెల్ఫ్. లక్కీగా నాకు అది వచ్చేసింది. ఐఎమ్ హోపింగ్ ఐల్ బీ లైక్ దట్ అనే ఒక ఫీలింగ్లో ఉన్నాను నేను. అప్పుడు ఇంకా అసలు ఐడియా కూడా లేదు నాకు ట్విట్టర్ అంటే ఏంటి కూడా. లూజర్ తర్వాత నాకు అప్పుడు ట్వీట్లో పెట్టేటోళ్ళు కదా, నీ ఐడి కావాలంటే అప్పుడు చేసుకున్న ఐడి. ఇప్పుడు చూస్తే నా ట్విట్టర్లో అపార్ట్ ఫ్రమ్ ఫిలిమ్స్ రీట్వీట్ తప్ప ఇంకా ఏది నేను పెట్టాను. ఎందుకంటే నేను ఐల్ బీ అవే ఫ్రమ్ దట్ సోషల్ మీడియా. టు నో దట్, బట్ కాకపోతే అది కొంచెం డేరింగ్ పర్స్పెక్టివ్ అనిపించింది. అవునా? ఇట్ వాస్ నాట్ ఇంటెన్షనల్. ఎస్ మేబీ మీరు చెప్తే అర్థమైంది కానీ ఐ నెవర్. లేదు, ఎందుకంటే రీసెంట్గా దెర్ వాజ్ ఎ సిరీస్ కాల్డ్ చిరయ్య ఆన్ హాట్స్టార్. సో అందులో ఏంటంటే ఈ సేమ్ ఈ మార్షియల్ రేప్ అనేదాన్ని ఎంత సెన్సిబుల్గా డీల్ చేయడం కుదురుతో దివ్య దత్త ఇస్ అ మెయిన్ లీడ్ స్టోరీ. అందులో ఏంటంటే ఇలాగ మ్యారేజ్ అయిన తర్వాత కాన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కైండ్ ఆఫ్ ఒక డీల్ చేశారు. సో ఇప్పుడు అక్కడ అలా 2 గ్రూప్స్లో డివైడ్ అయిపోయిందంటే సోషల్ మీడియాలో. ఫ్యూ పీపుల్ ఆర్ గ్లోరిఫైయింగ్ ఇట్. అందులో తప్పే ఉంది, మ్యారేజ్ తర్వాత ఇట్ షుడ్ బీ యాక్సెప్టబుల్ కదా, అది ఫోర్స్గా లేదా సంబంధం లేదు, బట్ ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ కదా అని చెప్పేసి. అండ్ దెర్ ఆర్ ఫీమేల్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్, లేదు కన్సెంట్ షుడ్ బి దేర్ అనేది. సో ఇక్కడ యాక్చువల్గా కన్సెంట్ అనేది ఇంపార్టెంటే, కానీ చాలా బ్లైండ్గా లేదు అందులో తప్పే ఉందని చెప్పేసి చాలా బ్లైండ్గా దాన్ని చేస్తున్నారు. సో నేను అది చూసినప్పుడు అరే దీన్ని అభిలాష్ ఇంకా డేరింగ్గా చూపించాడు కదా అక్కడ అని చెప్పేసి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా నాకు గుర్తుండిపోయిన సీక్వెన్స్. తను చెప్తుంది లేదు ఐఎమ్ ఆన్ మై పీరియడ్స్ అని చెప్పేసి, అంటే ద వే హీ బిహేవ్స్, అరే ఎలా రాయగలిగాడు ఇతను అంత ఇదిగా అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. అంత పాజిటివ్ జరిగింది. సో ఐఎమ్ గ్లాడ్. అంటే ఆ ఫీమేల్ పర్స్పెక్టివ్, ఆ ఫీమేల్ ఇండిపెండెంట్ క్యారెక్టర్స్ అనేవి మా నాన్న సూపర్ హీరోలో ఎందుకు మిస్ అయింది అంటే ఇంకా నాన్న పర్స్పెక్టివ్లో వెళ్ళిపోతుంది కాబట్టి అసలు. దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్. అది ఒక్కటే నాకు చాలామంది అడిగారు, లూజర్ చేసిన తర్వాత నువ్వు చాలా బాగా పోర్ట్రేస్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇక్కడ అంతా రాలేదు అని. దట్స్ లర్నింగ్ లెసన్స్. అందుకే ఇప్పుడు మీకు ఈ సినిమాలో మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో డెఫినెట్గా అది ఉంటుంది. అందుకే దట్ ఇస్ వై ఐ పిక్ మాల్విక. ఓకే. టు టెల్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ అంటే పర్ఫార్మర్ విల్ పర్ఫార్మ్. సో అందుకే నేను మాల్వికకి వెళ్ళాను. నవ్వు ఎవరైతే మా సూపర్ హీరో చూసి ఫీల్ అయ్యారో, నాకంటూ ఎవరో ఫ్యాన్స్ అయితే మీలాగా ఉన్నారో అలాంటి ఫ్యాన్స్ డెఫినెట్గా. నేను అప్పుడు లూజర్ ఫ్యాన్స్ అంటే నాకు ఎవరా ఫ్యాన్స్, మనం సోషల్ మీడియా లేకపోతే నేను దీనికి వెళ్ళా, ఇది ట్రైలర్ లాంచ్కి 2-3 వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఎవర్రా సెటప్ చేస్తారా, నాకు ఫ్యాన్స్ ఏంటరా మీరు, నేను నాకు లూజర్ ఫ్యాన్స్ అన్నా మీరు లూజర్ అంటే నేను ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, ఎక్కడ రాలేదు బయటికి, నాకు ఫ్యాన్స్ ఏంటి సరేలే అనుకున్నా. నాకు ఎంత కొత్తగా ఉందంటే
అంటే ఏమో నాకు, బట్ ఐఎమ్ గ్లాడ్. సి పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ, ఐఎమ్ సో గ్లాడ్ టు యూనివర్స్. లైక్ అది ఆపర్చునిటీ అందరికి రాదు కదా. ట్రూ ట్రూ ట్రూ. బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇట్. అంటే నేను బట్ ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ బైకర్ నౌ పీపుల్ స్టార్టెడ్ సీయింగ్ మై ప్రీవియస్ లూజర్ కానీ మానన సూపర్ కానీ. యా, అందుకే ఒక కంటెంట్ చేశాక, ఒక ఫిల్మ్ చేశాక ఇట్ విల్ బి త్రూ అవుట్. ఒక ఓటీటీస్ వల్ల ఇప్పుడు నో లాట్ ఆఫ్ పీపుల్ కెన్ సీ. ఓకే. అండ్ ఈ సినిమాలో అంటే మీరు మెయిన్ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు, ఫస్ట్ ప్రెటీ బేబీ అనేది రిలీజ్ చేసినప్పుడు, ఇది మీ వేవ్ లెంత్కి సెట్ అవ్వట్లేదు, మాలవిక వేవ్ లెంత్కి సెట్ అవ్వట్లేదు. సో నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, ఎక్కడ సింక్ అవ్వట్లేదు ఎందుకో ఇది అనిపించి, లైక్ ఇన్ మార్నింగ్ మాలవిక కూడా మాట్లాడుతున్నప్పుడు తను కూడా చెప్పింది అనమాట, ఫస్ట్ ఈ సాంగ్ లేదండి. ఎందుకు అంటే ఎందుకని ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది ఒక మాస్ బీట్స్ అంటే ఒక స్టైలైజ్డ్ సాంగ్? అంటే అది ఫోర్స్ఫుల్ గేమ్ పెట్టలేదు, బట్ యా ప్రొడ్యూసర్ ఒక్కడుంటే బాగుంటుందేమో అన్నారు. బట్ దే డిడ్ంట్ ఫోర్స్ మీ టు కీప్ ఇట్. నాకు కూడా సరే ఇప్పుడు దాంట్లో కొత్తగా ఏం చేయాలి, నేను ఛాలెంజింగ్ తీసుకున్నాను. ఓకే, శర్వాన్న ఇప్పటివరకు డ్యాన్స్ చేయలేదు, అంటే అంత ఎనర్జీ డ్యాన్స్ ఇవ్వలేదు, చేద్దాం. ఓకే, మాల్విక ఇలాంటి డ్యాన్స్ ఇప్పటివరకు చేయలేదు, కనిపించలేదు. అండ్ ఇంకోటి దాంట్లో కూడా మీకు స్టోరీ రన్ అవుతుంది. బేసిక్గా అది ఎక్కడ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది, ఆ సాంగ్ ఎక్కడ వస్తుంది అని. ఇట్స్ నాట్ ఏ కటవే లాగా ఉండదు. ఒక హ్యాపీ మూడ్ నుంచే మనకు ఒక రేసింగ్ సీక్వెన్స్ తర్వాత నుంచే ఆ సాంగ్ వస్తుంది మనకు స్టోరీలో. సో దట్స్ వాట్. సాంగ్ పిక్చరైజేషన్కి డౌన్ డౌన్ అప్ ఏమైనా ఇన్స్పిరేషన్ ఉండేనా? లేదు లేదు రేస్ గుర్రం లేదు 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 అసలు లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ సెటప్ ఇదంతా కొంచెం ఏమో నాకు లేదు. మరి ఏమన్నా డిఓపి పెట్టుకుని రెఫరెన్స్ నాకైతే నేను ఎవరికి రెఫరెన్స్ కూడా ఇయ్యను. చరణ్ కాదు, సి పాప్ సాంగ్స్ కైండ్ ఆఫ్ ఒక టెక్స్చర్ వచ్చినప్పుడు డౌన్ డౌన్ అప్ విల్ బి బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఐ ఆల్సో లైక్ ఇట్, బట్ ఇప్పుడు మీ చెప్పాక అనిపించింది కానీ వి నెవర్ థాట్ లైక్ దట్. ఓకే ఓకే కూల్. సో ఈ సినిమాకి వచ్చినప్పుడు ఏంటంటే శర్వానంద్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాం ఇదంతా కూడా. కాకపోతే జనాలకు వచ్చేటప్పటికంటే ఒక సినిమాని ఒక 2.5 hours ఫిల్మ్ ఆల్మోస్ట్ 2 hours 42 ఫిల్మ్. సో థియేటర్లో చూసినప్పటికి ఏంటంటే ఎంత ట్రాన్స్ఫార్మ్ చేశారు, లేదంటే ఎంత భారీ సెట్లు వేశారు, లేదంటే ఎంత కష్టపడ్డారు, ఇదంతా నథింగ్ మ్యాటర్స్ టు ద ఆడియన్స్. ఆల్ దే నీడ్ ఈజ్ అ ప్రాపర్ అవుట్పుట్ కదా. సో ఈ అవుట్పుట్ విషయంలో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? కాన్ఫిడెంట్గా ఉన్నామండి. డెఫినెట్గా ట్రైలరే మాట్లాడింది అనుకుంటున్నాను నేను. ట్రైలర్ నచ్చింది కాబట్టి ఇప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ సౌండ్ డిజైన్ అదంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్టోరీస్ నా ఆడియన్స్ హ్యావ్ చేంజ్ వాట్ ఐ ఫీల్. సో స్టోరీ చూస్తున్నారు, మంచి సినిమాస్ ఎంకరేజ్ చేస్తున్నారు, కొత్త సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఐ ఫీల్ దిస్ విల్ బి న్యూ ఎక్స్పీరియన్స్ టు ఎవ్రీ వన్. ఇండియన్ ఫిలింకి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను నేను. బికాజ్ శర్వాన్న కూడా అదే. సో ఈ ఆల్సో సెడ్ దిస్ ఇస్ మై బెస్ట్ కెరియర్ బెస్ట్ ఫిలిం. అలాంటి స్టేట్మెంట్ ఇయ్యారు. నాకు భయం అవుతారు అంటే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏంటి అని. బట్ సి హిస్ కాన్ఫిడెన్స్, ఈ సా హిస్ మూవీ బైకర్ కోసం ఈ సెట్ ఈ లాస్ట్ 20 to 23 kgs తగ్గారంటే సమ్ రాజశేఖర్ గారు ఒప్పుకోవడం, మాల్విక చేయడం. సో యా ఎవ్రీథింగ్ ఇస్ కథ స్టోరీ. సో అపార్ట్ ఫ్రమ్ లూజర్ వెబ్ సిరీస్, అభిలాష్ రెడ్డి ఈజ్ 1 film old డైరెక్టర్. సో ఈ 1 film old డైరెక్టర్కి సో ఎంత స్పెండ్ అయింది ఏంటి అనేది అఫీషియల్గా చెప్పక్కర్లేదు, కానీ విజువల్స్ బట్టి కానీ లేదంటే మీరు చెప్పిన ప్రొడక్షన్ దాన్ని బట్టి కానీ బైక్స్ సెట్స్ ఇవన్నీ బట్టి అర్థమవుతుంది ఇట్ హ్యాస్ యాక్చువల్లీ మోర్ దెన్ వాట్ యూ థాట్ ఆఫ్ ఇనీషియల్ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అయిందని చెప్పి అనిపిస్తుంది. సో ఫిల్మ్ మేకర్స్ అంటే యూవీ క్రియేషన్స్ ఖచ్చితంగా ఓకే ఎప్పుడు డబ్బుల గురించి వెనకాడరు, ఎందుకంటే వాళ్ళు రన్ టైం నుంచి కూడా వీ హ్యావ్ సీన్ అసలు మిర్చి నుంచి కూడా అసలు ఎప్పుడు బడ్జెట్కి వెనకడగేయరు అని చెప్పేసి. సో ఈ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీకు ఒక ఫిల్మ్ మేకర్గా మీకు ఖచ్చితంగా అరే ఇది మరీ ఎక్కువ మనం పెట్టించేస్తున్నామా, లేదంటే ఇది బర్డెన్ నా మీద పడుతుంది కదా అనే ఒక థాట్ కూడా ఉంటుంది కదా? ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు ఎవరు ఎక్కడన్నా ఏం చేసినా డైరెక్టర్ మీదకే వస్తుంది. సో డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండి. బేసిక్గా మనమే కంట్రోల్ చేయాలి బడ్జెట్స్. ఎనీథింగ్ దట్ హ్యాపన్స్ సో ఇప్పుడు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఎవ్రీథింగ్ ఇట్స్ టీమ్ వర్క్. బట్ డైరెక్టర్స్ కాల్ తీసుకోవాలి కదా, ఎస్ ఆర్ నో నేనే చెప్పాలి. ఇక్కడ ఏంటంటే యూవీ క్రియేషన్లో మనం వద్దన్నా అన్న పెడతారు. ఓకే అన్న చాలా అన్నా ఇంకా ఆపేద్దామన్నా అంటే లేదవి అది ఇప్పుడు ఆ క్లైమాక్స్లో ఒక టెరెన్కి వెళ్ళి షూట్ చేయాల్సి వచ్చింది అక్కడ. ఈ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ మోటోక్రాస్ వల్ల ఇక్కడ అవ్వదు మనకు అని లాస్ట్ బ్యాక్అవుట్ అయితే మనం అక్కడ షూట్ చేసాం. ఎక్కడది? సుంబావా ఇండోనేషియాలో. క్లైమాక్స్ సెట్ వేసాము అక్కడ. రేస్ ట్రాక్ సెట్ అక్కడ ఏంటి మేము అనుకున్నప్పుడు ఎంఎక్స్జిపి మోటోక్రాస్ ఈవెంట్ ఉంది, వాళ్ళ షూట్ అయ్యాక మనం అక్కడ షూట్ చేసుకున్నాం అనుకున్నాం. వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోయారు, బడ్జెట్స్ వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకే.
మనం ఏం చేసాం ఆడపోయి మనం షూట్ చేసాం. ఓకే, మనం ట్రాక్ వేసి షూట్ చేసాం. ఎందుకు అంటే ఆ కథకు అది కావాలి, అక్కడ క్లైమాక్స్ సీక్వెన్స్కి అది కావాలి, ఆ నీడ్ ఉంది దానికి. అక్కడ ఓమ్షన్ లేదు అక్కడే షూట్ చేద్దాం, ఏం కాదు నువ్వు అన్నావు కదా చేద్దామని. సో అలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం చెప్పాల్సిన, ఇప్పుడు 4DX అని, అది ఇట్స్ నాట్ మై థాట్, ఇట్స్ ప్రొడ్యూసర్స్ థాట్. ఇది 4DXలో షూట్ చేద్దాం, ఇది డాల్బీలో రిలీజ్ చేద్దాం అన్నప్పుడు వీ ఫీల్ హ్యాపీ కదా. మోర్ దెన్ ప్రొడ్యూసర్స్ కన్నా ఓమ్షన్ ఈజ్ అ గుడ్ టెక్నీషియన్. అది చాలామంది తెలియదు. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడని వచ్చాయి కాబట్టి, ఇఫ్ యూ టాక్ టు హిమ్ టెక్నికల్గా యూ కెన్ టెల్ ఎనీథింగ్. ఓకే, హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఫార్మాట్ ఈస్ గోయింగ్ వేర్, యూ సిట్ అండ్ స్పీక్ విత్ హిమ్. తను ఏంటంటే బయట మీడియా ముందు మాట్లాడరు, మీరు గంట సేపు ఆఫ్ కెమెరాస్ మాట్లాడండి, యూ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. టెక్నికల్గా ఈజ్ సో సాలిడ్. అండ్ అంటే యాజ్ అ డైరెక్టర్ యూ షుడ్ మీ ఆన్సరింగ్ దిస్, బట్ జస్ట్ వాంటెడ్ టు నో దిస్ ఫ్రమ్ యూ. అంటే ఒక స్పోర్ట్స్ ఫిల్మ్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ కనుక ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్. అది అంటే ఇప్పుడు బైక్ కాబట్టి ఇప్పుడు ఎనీ బైకింగ్ కంపెనీ, ఏదైనా మోటార్ కంపెనీ ఏదైనా ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ రావచ్చు, లేదంటే ఎనీ ఇంజన్ ఆయిల్ కైండ్ ఆఫ్, ఎందుకంటే మనం వేరే హాలీవుడ్ ఫిల్మ్స్లో వీటన్నిటిలో ఆ కొలాబరేషన్స్ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చూస్తూ ఉన్నాం కాబట్టి. సో బైకర్కి ఆ థాటే లేకుండానే అసలు అంటే బికాస్ ఇట్స్ అన్ పీరియడ్ డ్రామా కదా, 90sలో ఎర్లీ 2000 చేసినాం కాబట్టి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్రాండ్స్ దట్ వర్ కమింగ్. బట్ ఇప్పుడు నేను బ్రాండ్ వచ్చిందని చెప్పి అక్కడ పెడితే యూ డోంట్ ఫీల్ దట్ ఎరా. ఇప్పుడు అప్పుడు ఉండే ఎరాలో డిఫరెంట్ బ్రాండింగ్, అంటే లోగోస్ కానీ ఎవ్రీథింగ్ హ్యావ్ చేంజ్డ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ అలా డిసిషన్ తీసుకో, డబ్బులు వస్తుంది కదా పెట్టు అనే ఎక్కడ కాదు. సో వద్దులే అనుకునే మేము బ్యాక్ ఆఫ్ అయిపోయాం. ఓకే, బట్ దెర్ వాజ్ స్కోప్ అండ్ ద పీపుల్ ఆల్సో అప్రోచ్డ్. Okay, బట్ వాళ్ళు లోగోస్ పెట్టమంటున్నారు Obviously, అండ్ అది minimal తప్పు లేదు, డెఫినెట్గా దే ఆర్ స్పెండింగ్ మనీ. బట్ నాకు కథగా సెట్ అవ్వదు, బికాస్ వీఆర్ డూయింగ్ ఇన్ 90s కాబట్టి ఆడియన్స్ విల్ ఫీల్ డిస్కనెక్టెడ్ అని మేము ఫీల్ అయ్యాం. ఓకే, లేదు అండర్స్టూడ్. ఎందుకంటే అది యాక్చువల్గా ఒక ప్రొడ్యూసర్కి పర్స్పెక్టివ్లో చాలా హెల్ప్ అవుతుంది అది, ఎందుకంటే దే విల్ గెట్ డెఫినెట్గా బడ్జెట్ అలొకేషన్స్ ఫ్రమ్ ద బ్రాండ్స్ యాజ్ వెల్. ఎందుకంటే ఐ రిమెంబర్ మై నేమ్ ఇస్ ఖాన్ అని చెప్పేసి షారుఖ్ ఖాన్ ఫిల్మ్ ఉంటుంది. సో ఆ సినిమాలో అంత ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ ఉందని చెప్పేసి యాడ్స్ వచ్చేంత వరకు తెలియలే. షారుఖ్ ఖాన్ షూస్ దగ్గర నుంచి బ్యాగ్ దాకా ఎవ్రీథింగ్ విల్ బి అన్ యాడ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత టీవీలో వచ్చే యాడ్స్, షారుఖ్ ఖాన్ ఏదైతే బ్యాక్ ప్యాక్ వేసుకొని తిరుగుతాడో అది ఇన్ఫిల్మ్ బ్రాండింగ్, ఏదైతే షూ వేసుకుంటాడో అది ఇన్ఫిల్మ్ బ్రాండింగ్, ఏదైతే సెలూన్లో చుట్టుపక్కల అన్ని ఏవైతే కొన్ని ఉంటాయో అవి ఇన్ఫిల్మ్ బ్రాండింగే. అండ్ ఈవెన్ భాష రిలీజ్ చేశారు, రజనీకాంత్ భాష. ఎంత కామెడీ ఉంటుందంటే ఆటో మీద ఓలా స్టిక్కర్ ఉంటుంది. అవునా, ఓకే, నేను అబ్జర్వ్ చేస్తాను. సో రిలీజ్ చేసినప్పుడు అసలు ఓలా లేదు కదా, అప్పుడు ఓలా స్టిక్కర్ ఎలా వచ్చింది ఆటో మీద. సో అది మోర్ ఆఫ్ ఎలా అంటే ఓకే, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫిల్మ్ బ్రాండింగ్. పీపుల్ కుడెంట్ అంటే దాన్ని సీరియస్గా తీసుకుని అప్పుడు ఎలా వచ్చింది అంత లాజికల్గా ఆలోచించలేదు. అంటే పోస్ట్లో ఉన్నట్టున్నారు ఇన్ఫిల్మ్, అంటే ఐ మీన్ స్పాన్సర్స్ ఉన్నా, బట్ సినిమాలో మేము పెట్టుకోలేదు బికాస్ ఆఫ్ దిస్. ఇప్పుడు బోర్డ్స్ ఇవ్వాలి, వెనకాల ఫ్లెక్స్ వేయాలంటే మనకు సెట్ అవ్వదు కూడా. సో దట్ ఈస్ వై. ఓకే, సో అభిలాష్, ఇప్పుడు ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే యూ హ్యాడ్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఆన్ యూ ఒక రకంగా. ఎందుకంటే ఓకే, ఇప్పుడు F1 కంపారిజన్స్ ఇవన్నీ, అంటే దో యువర్ కాన్ఫిడెంట్ అనేట్లేదు, F1 మించి ఉంటుందనే కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ కూడా అదే అంటున్నా. థియేటర్లో ట్రైలర్లో చెప్పడం చెప్పింది ఏంటంటే ఒక 10% రీసెంట్గా వచ్చిన రేసింగ్ ఫిల్మ్ ఉంటుంది అన్న. నేనేంటంటే మనకు అదే ఫస్ట్ మీడియా మాట్లాడడం, ఓహో ఒక స్టేట్మెంట్ చెప్తే ఎలా వెళ్తుందా అని ఇంటర్వ్యూస్ రాను నేను. వద్దురా, మనం సినిమాలు చేసుకున్నాం. బికాజ్ నేను చెప్పాక ఎంతమంది మెసేజ్ పెట్టారంటే, వీఆర్ గ్లాడ్ దట్. ఇప్పుడు మీరు కంపేర్ చేస్తున్నారు, ఐఎమ్ సో గ్లాడ్. బట్ నేను షూట్ చేసే టైంకి F1 లేదు, నా షూట్ అయిపోయింది అప్పటికి. వీఆర్ లైక్ లాస్ట్ పోస్ట్లో ఉన్నాము, అప్పటికి F1 వచ్చింది. ఇప్పుడు నిజంగానే నేను F1 చూసాక చేస్తుంటే డెఫినెట్గా ఇక్కడ ఆన్సర్ తీసుకొచ్చాను. అప్పుడు ఏది లేదు F1 లేదు, కంపారిజన్ కాదు. కాకపోతే ఇట్లా ఒక ప్రెషర్ ఉంటుంది కదా మీ మీద, అంటే మీకు తెలియని ప్రెషర్ ఇది. ఆడియన్స్ ఆటోమేటిక్గా వాళ్ళే కంపేర్ లేదు, నాకు అదే లేదు, ఆడియన్స్ ఎవరు తెలియదు. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉంటే డెఫినెట్గా నాకు ఈ ప్రెషర్ ఉంటుంది. నేను ఏమీ లేను అంటే నేను నా అవుట్పుట్ మీదనే ఫోకస్ పెట్టుకున్నా. డెఫినెట్గా నేను అంత చెప్పాను కానీ బట్ సినిమా మీకు 100%గా నచ్చుతుంది, క్వాలిటీగా ఉంటుంది. ఓకే, సో హోప్ఫుల్లీ బైకర్ షుడ్ వర్క్ ఆన్ April 3rd. థ్యాంక్ యూ. సో లూజర్లో ఒక షూటింగ్, మా నాన్న సూపర్ హీరోలో ఒక లాటరీ, అది కూడా బ్యాకెరాకి తీసుకెళ్ళి ఓకే లాటరీ డైరెక్ట్ టికెట్ తీసుకునేది. సో ఇందులో బైకింగ్. సో నెక్స్ట్ ఎలాంటి స్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారో చూడాలి, చూద్దాం. సో లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.